అపూర్వ నాగు గురించి ఆలోచిస్తూ ఈ నాగుగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, ఆ భూమిని చంపేస్తాడో లేదో అని చెప్పి అలా నాగుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో నాగు ఫోన్ భూమి దగ్గర ఉండడంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. డే నాగు, ఎక్కడున్నావురా? ఆ భూమిని చంపేశావా? చంపేసి శవాన్ని మాయం చేసావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇకప్పుడు భూమి, ఓహో నువ్వు నా చావు కోసం ఎదురు చూస్తున్నావన్నమాట అని చెప్పి అంటూ ఉంటే, ఏయ్ నాగు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు సమస్య అది కాదు, అసలు నువ్వు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? ఫోన్లో వదిలే, నేరుగా నీ దగ్గరికే వస్తాను. మీ ఇంట్లో అందరి ముందు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నావో తేల్చుకున్నావని చెప్పి అలా భూమి ఫోన్ పెట్టేసి శరత్ చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక భూమి అలా ఫోన్లో అపూర్వకి వస్తున్నానని చెప్పడంతో అపూర్వలో భయం మొదలవుతుంది. అలా గేట్లు తోసుకొని భూమి ఇంట్లోకి వస్తూ ఉంటే శరత్ చంద్ర మనసంతా కూడా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి గేటు తెరుచుకొని లోపలికి వస్తూ శోభచంద్రని గుర్తు చేసుకొని ఆనందపడిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.